నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవపేట ఆదమ్మ సత్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని దుర్గా మంగళవారం తన ఇంట్లోని బాత్రూంలో చున్నీతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఆదమ్మ సత్రంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి దుర్గా ఉరివేసుకుని చనిపోయిందని మృతురాలి తల్లి లావణ్య తెలపడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థి మృతి పట్ల పాఠశాలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే పూర్తి వివరాలు పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది. ఇందుకూరుపేట మండలం ఆదమ్మ సత్రానికి చెందినటువంటి 9th క్లాస్ చదివే ఒక పాప దుర్గా పేరు. ఆదమ్మ సత్రం హై స్కూల్లో చదువుతుంది, 9వ తరగతి. అమ్మాయి సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది. దానికి కారణాలు తెలియలేదు. దేనివలన ఈ విధంగా సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి వాళ్ళ ఫ్రెండ్స్ని, క్లాస్మేట్స్ని, టీచర్స్ని, అదేవిధంగా ట్యూషన్లో పరిచయమైన వాళ్ళని, వాళ్ళ పేరెంట్స్ మనం విచారిస్తా ఉన్నాం. దాని గురించి కేసు నమోదు చేసాం, దర్యాప్తు చేస్తాం.